హలో, అందరు ఎలా ఉన్నారు? వచ్చేసేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మేము ఒక చిన్న మినీ వ్యాన్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఫుడ్ వాటర్ అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామన్న 5 o'clockకి. ఇంకా ఎప్పుడైనా సరే దేవుణ్ణి తలుచుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు. ఇంకా చిన్నగా ఫస్ట్ దేవుడి సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత పోను సినిమా పాటలు స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్స్. ఇంకా సరేలే అని ఇంకా ఆ పాటలు వినుకుంటూ ఇంకా బయట వెదర్ కూడా చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల చూసుకుంటూ ఇంకా బయలుదేరిపోయాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ ఫుడ్ డిన్నర్ చేయడానికి ఒక హోటల్ దగ్గర ఆపేశారు. ఇక్కడైతే పూణే నుంచి వెళ్ళొచ్చండి, చాలా దగ్గర టెంపుల్కి వెళ్ళడానికి. డిన్నర్ కోసం ఇక్కడ ఆపేసాము. ఇంకా పన్నీర్ కర్రీ, నాన్స్, పూరీస్ అట్లా ఆర్డర్ పెట్టేశారు చాలామంది. చాలా ఆకలి మీద ఉన్నాము. డ్యూటీ చేసి వచ్చామన్నమాట ఫస్ట్, అందుకనే త్వరగా మంచిగా లాగిచ్చేసేసాము. ఇంకా కొండ మీదకి వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా పైన చూడండి వ్యూ మొత్తం మంచుతో అనమాట. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 3 అయింది. ఇంకా రూట్ ఎక్కడుందా అని ముందుగానే వెళ్ళేసి చూసేసి వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత రూమ్స్ కోసం కొద్దిగా ఇబ్బంది అయిందండి. తర్వాత ఒక హోటల్ అయితే కనిపించింది, అందులోకి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి జస్ట్ 1 hour తీసుకున్నాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి అప్పుడు మేము స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. దర్శనం త్వరగా అయిపోద్దని. ఇక్కడ మెట్లు అయితే 180 నుంచి 200 వరకు ఉంటాయి, కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ పూల బుట్ట వచ్చేసి 100 rupees తీసుకున్నారు. స్పెషల్ టికెట్స్ ఉంటాయి దర్శనానికి, ఫ్రీ దర్శనానికి కూడా ఉంటాయి అన్నమాట లైన్. ఇక్కడైతే మేము టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్లోకి వెళ్తుంటే అదొకలాంటి వైబ్రేషన్, నాకైతే గూస్ బంప్స్ లాగా అనిపించేసింది. ఇంకా శివుడికి ఏమేమి సమర్పిస్తామో అవన్నీ ఈ పూల బుట్టలో పెట్టేసి ఇస్తారు మనకి. ఇక్కడ ఏంటంటే హిస్టరీ ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ళ కింద కామెంట్ పెట్టేసేయండి. నాకైతే తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ భీముడికి శివుడికి యుద్ధం జరిగితే ఇక్కడ భీమాశంకర్ జ్యోతిర్లింగం అనేసి ఈ పేరు వచ్చిందనమాట. ఏంటంటే భీముడు, ఆ రాక్షసుడు తన తల్లి చెప్తుందనమాట, మీ తల్లిదండ్రులని, నీ తండ్రిని, నా తల్లిదండ్రులని అందరినీ చంపేశాడు శ్రీరాముడు. ఇంకా శివుడి భక్తులు కూడా చంపేశారు అని చెప్తాడు. ఇంకా ఒక శివభక్తుడు రాజు ఉంటాడు కదా, అతన్ని ఏం చేస్తాడంటే, ఈ భీముడు నా కుటుంబాన్ని ఇలా నాశనం చేశారు కదా, ఇతను కూడా చంపేస్తాననేసి అతన్ని జైల్లో పడేస్తాడు. ఇంకా మాకైతే దర్శనం అయిపోయిందండి ఇక్కడ. ఇంకా ఆ రాజునైతే ఆ భీముడు జైల్లో వేయడంతో లింగం తయారు చేస్తాడనమాట ఆ రాజు. ఇంకా భీముడి కోపం వచ్చేసి ఆ లింగాన్ని ఇట్లా కొట్టడానికి వెళ్తే ఆ లింగం పైన ఇట్లా కాటు ఉంటుంది, ఇప్పుడు కూడా ఒక గుర్తు ఉంటుంది. ఇంకా శివుడు బయట నుండి వచ్చేసి ఆ భీముని చంపేస్తాడు. ఇది హిస్టరీ. ఇంకా ఉంటానండి, బాయ్.